నేను ఇన్ని రోజులు పప్పులో కాలేసాను అనుకున్నానండి, కానీ ఏకంగా పచ్చి పులుసులోనే కాలేసానని ఈ రోజే అర్థమైంది. ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఆ వంకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు తీసుకుని ఆ కాకరకాయలని మాత్రం నీకు అర్హత లేదు అన్నట్టు అదోలా చూసేదాన్ని. ఆ కాకరకాయ కూడా కాకరకాయలాగే చేదుగా ఉంటదేమో అని చెప్పేసి ఎప్పుడు వండే ధైర్యం అయితే చేయలేదు. కానీ నిన్న సరిలేరు నీకెవరు మూవీ చూసి సాహసం చేసి ఆగకుండా వెళ్ళి ఆ కాకరకాయలు తెచ్చి అర్థమయ్యి అర్థమవ్వని వీడియోలన్నీ చూసి అన్నీ వేసి ఆ కాకరకాయ కూర అయితే చేశాను. కూర తిన్న తర్వాత అర్థమైందండి, నేను పప్పులో కాదు ఏకంగా పచ్చి పులుసులోనే కాలేసాను అని. అందరిలాగే నేను కూడా ఆ కాకరకాయను అపార్థం చేసుకున్నా అండి. ఎందుకంటే ఇది చేదుంటదేమో అన్న అనుమానంతో, వండిన తర్వాత నచ్చకపోతే అన్ని వేస్ట్ అయిపోతాయేమో అన్న భయంతో ఎప్పుడూ ధైర్యం చేయలేదండి. నిజం చెప్పాలంటే ఆ కాకరకాయ అని అడిగి మరీ తింటారు, అంత బాగుందండి టేస్ట్. ఆ కాకరకాయకి ఆగకుండా ఒక లైక్ కొట్టేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.